ఒక్క 2 నెలల తర్వాత అనుకుంటాను ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు. అంకుల్, నా గదిలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేయాలన్నా. నీ గదికా? నేను రావడమా? అది నీ గదే లేకపోతే ఈ బార్బర్ షాపా? ఏమిటి ఆ ఫోటోలు ఏంటి, ఆ క్యాలెండర్లు ఏమిటి, ఆ దరిద్రం ఏమిటంటే ఇప్పుడు వచ్చి చూడండి అంకులో అన్నాడు. అయినా వాడు సరదాగా మాట్లాడుతున్నాడు నాతో, ఎప్పుడైతే మాట్లాడేవాడు కాదు. ఏం జరిగిందో చూద్దామని వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ ఇంట్లో ఒక్క క్యాలెండర్, దరిద్రపు క్యాలెండర్ లేదండి. ఆడి గదిలో శుభ్రంగా పనికి మాలిన క్యాసెట్లు ఉన్నాయి కదండి, అప్పుడువి దరిద్రపు క్యాసెట్లు అన్నీ అవన్నీ తీసుకెళ్ళి కాలంలో వేసి తొక్కినట్టున్నాడు. అక్కడ చిన్న టేప్ రికార్డు పెట్టుకొని, అక్కడ పాటలు, దేవుని పుస్తకాలు పెట్టుకొని, బైబిల్ పెట్టుకొని అతడు క్యాసెట్ పాట వేస్తాడు. ఏం పాటరా బాబు అన్న. అవి కాదు, యేసుప్రభు పాటలు అన్నాడు. యేసుప్రభు పాటలు వేసి దాంతో కలిసి వాడు పాట పాడుతున్నాడు.